సో ఇరాన్ యుద్ధం ఎండ్ కార్డు కాదు, కానీ దాని మీద ఈరోజు చాలా ఆశ్చర్యకరంగా మన ట్రంప్ ఒక ప్రకటన చాలా దగ్గరకు వచ్చేసిందని. మళ్ళీ మామూలే, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా చూసాం కదా, తగలబెట్టేస్తాము మండిస్తామని. ఇప్పుడు మళ్ళీ ఎండ్ కార్డు చర్చలు చాలా దగ్గరగా వచ్చాయి, ఇక మేము చేరుతున్నామని. కానీ ఇదే సమయంలో ఇజ్రాయిల్ కానీ లేకపోతే ఇటువైపు కూటమి చర్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బీరుట్ను తగలబెట్టేస్తామని ఇజ్రాయిల్ ఒక హెచ్చరిక అంటే లెబనాన్ రాజధాని. సో బీరుట్ను తగలెట్టేస్తామని ఇజ్రాయిల్ చెప్తుంటే ఎండ్ కార్డ్ పడుతుందని ట్రంప్ ఎలా చెప్తున్నారు అంటే, ఒక విధంగా ఇప్పుడున్న వాతావరణము పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి తను మళ్ళీ ఏదో శాంతి కోసం పనిచేస్తున్నాను అనే ఒక భావన కలిగించడం కోసం ఆయన ఇలాంటి అవాస్తవమైనవి చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ స్పష్టంగానే యుద్ధాన్ని ఇంకా రగిలించే ప్రయత్నమే చేస్తున్నారు ట్రంప్ వీళ్ళు. అలాగే నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్లో బెడిసి కొట్టడం వల్ల కూడా ఒక అడుగు వెనక్కేస్తున్నారా, లేకపోతే మధ్యంతర ఎన్నికల్లో ప్రజల మద్దతు కావాలి కాబట్టి నేను ఏదో శాంతి కోసం చేస్తున్నాననే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? ఇవన్నీ కాకుండా భారతదేశానికి ఆసక్తి కలిగే ఒక విషయం అంటే, పాకిస్తాన్ మరొకసారి తన మధ్యవర్తి ప్రయత్నాలను మేము తీవ్రం చేశామని వాళ్ళు కూడా కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి గల్ఫ్ ఇరాన్ యుద్ధం, దాని మీద ఇరాన్ యుద్ధం కూడా కాదు, దురాక్రమణ నిజానికి అది చాలా భిన్నమైన గందరగోళ సంకేతాలు మటుకు వినిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో ట్రంప్ ఇరకాటమే. ఎందుకంటే నిన్న ఆయన మీడియాతో ఇలా మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ హఠాత్తుగా మైక్ తీసి ఇసిరి పడేసి మీడియా మీద చిందులు తొక్కేసి మీరంతా అద్దె ఇది అని ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన పూర్తిగా చివాలెత్తి వీరంగం తొక్కుతున్నాడు. సో ఏదైనా సాధ్యమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది నాటి ఫ్రాంక్లీ తెలపల్లి స్టేషన్.